హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఉమాదేవి స్టడీ ప్లస్. ఈరోజు మనము మొక్కల వర్గీకరణలో కొన్ని బిట్స్ తెలుసుకుందామండి. అందులో ఆక్సిన్ అంటే పెరుగుదల చేసేది. మొక్కల నుండి ఆకులు, పుష్పాలు, కాయలు రాల్చటం దేని ద్వారా? అబ్సైసిక్ ఆమ్లం. భారతదేశపు శైవల శాస్త్ర పితామహుడు ఎవరు? MOPIM గారు. అంతరిక్షంలోకి వెళ్ళే హ్యోమగాములో ఆక్సిజన్ కొరకు వాడటంతో దేనికి ఆహారంగా తీసుకుంటారు? క్లోరెల్లా అనేది ఆకుపచ్చల శైవలం అండి. దీంట్లో క్లోరోఫిల్ కలిగి ఉంటుంది. ఇది క్లోమిడోమోనాస్ ఏకకణ శైవలం. అలాగే అంతరిక్షంలోకి వెళ్ళే హ్యోమగాములు ఆక్సిజన్ కొరకు వాడటంతో పాటు ఆహారంగా కూడా క్లోరెల్లాని తీసుకుంటారంట. తర్వాత ఏ శైవలాల నుండి కణజాల వర్ధనానికి ఐస్ క్రీములు, జెల్లీల తయారీకి ఉపయోగించే ఆగర్ జున్నుగడ్డి, దీనికి రోడోఫైసి అనే శైవలం పేరండి. ఆగర్ అంటే రోడోఫైసి తయారు చేస్తారు. ఎరుపు శైవలాల నుండి తయారు చేస్తారు. ఎరుపు శైవలానికి ఉదాహరణలు గ్రాసిల్లేరియా, జిలిడియం, కాండ్రస్. ఈ ఎరుపు శైవలం ఈ కాండ్రస్ నుండి కారాగిన్ అనే పదార్థమును తీసి దేని చిక్కదనానికి ఉపయోగిస్తారు? పాల చిక్కదనానికి. ఎరుపు శైవలం నుండి వచ్చిన కాండ్రస్ నుండి కారాగిన్ అనే పదార్థం తీసి పాల చిక్కదనానికి ఉపయోగిస్తారంట. గోధుమ శైవలాలు రంగు గల కారణం ప్యూకోజాంతిన్. ఎరుపు శైవలాలకి రంగు కారణం ఏంటంటే ఫైకోఎరిథిన్. ఫైకోఎరిథిన్ ఎరుపు శైవలాలకి రంగు కారణం. గోధుమ శైవలాలకి రంగు గల కారణం ఫ్యూకోజాంతిన్. సముద్రపు కలుపు మొక్కలు లేదా కల్ప్స్ అని వేటిని అంటారు? గోధుమ శైవలాలు. ఏ శైవలాల నుండి అధిక మొత్తంలో అయోడిన్ లభించును? గోధుమ శైవలాల నుండి. గోధుమ శైవలాలు ఉపయోగించే ఏ గ్యాసు తయారు చేస్తారు? గోధుమ శైవలాలను ఉపయోగించి ఏ గ్యాసు తయారు చేస్తారు? బయోగ్యాస్. అతి పొడవైన గోధుమ శైవలం మ్యాక్రోసిస్టస్. వెస్టిండీస్ దగ్గర ఉండే సార్గోస్ సముద్రానికి ఆ పేరు రావటానికి గల కారణం సర్గాసం గోధుమ శైవలం. నీటిపై తేలియాడే పచ్చిక బయళ్ళని వేటిని అంటారు? పచ్చిక బయళ్ళని ఏంటి అంటే డయాటమ్స్. వీటిని వృక్ష ప్లవకాలు అంటారు. కణకవచం సిలికా SiO2 చే నిర్మితమై చక్కెర వడపోతలో ఉపయోగించే వాటిని ఏమంటారు? డయాటమ్స్. చక్కెర వడపోతలో డయాటమ్స్ని ఉపయోగిస్తారంట. నీలి ఆకుపచ్చ శైవలాలు వర్ణానికి కారణమైన దానిని ఏమంటారు? ఫైకోసయానిన్ నీలి ఆకుపచ్చ శైవలాల వర్ణానికి కారణమైనది. ఫైకోఎరిథ్రిన్ను కలిగి ఉండి ఎర్ర సముద్రం ఎర్రగా ఉండటానికి కారణమైనది ట్రైకోడెస్మియం అనేది ఎర్ర సముద్రంని ఎర్రగా ఉంచడానికి కారణం. దీంట్లో ఏముంటుంది? ఫైకోఎరిథ్రిన్. జీవ ఎరువులుగా అంటే బయోఫెర్టిలైజర్స్గా పంట పొలాల్లో వేటిని వాడతారు అంటే నాస్టాక్, అనీబినా. వాతావరణంలో నాస్టాక్, అనీబినా అనేది నీలి ఆకుపచ్చ శైవలాలకు సంబంధించింది. వాతావరణంలోని నత్రజనిని గ్రహించి మొక్కలకు అందించే పెరుగుదల అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహించి మొక్కలకు అందించే పెరుగుదల అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహించేవి నాస్టాక్, అనీబినా అనేది నీలి ఆకుపచ్చ శైవలాలకు సంబంధించినవి అన్నమాట. ఇవి నీలి ఆకుపచ్చ శైవలాలు అయిన స్పైరోలినా 60 నుంచి 70% ఏమి ఉండటం వల్ల ట్యాబ్లెట్స్గా తయారు చేస్తున్నారు? ప్రోటీన్లు. ఇవి నాన్ వెజ్ తినకుండా ఉండేవాళ్ళు ఈ స్పైరోలినా ప్రోటీన్స్ కోసం ఈ స్పైరోలినా అనే ట్యాబ్లెట్స్ని యూజ్ చేస్తున్నారంట. ఈ స్పైరోలినా ట్యాబ్లెట్స్ దేని ద్వారా తయారవుతున్నాయి? నీలి ఆకుపచ్చ శైవలాలకు సంబంధించిన స్పైరోలినా. ఈ స్పైరోలినాలో ప్రోటీన్ల శాతం 60 నుంచి 70% ఉంటుంది. ఎవరైతే మటన్, చికెన్ అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి ప్రోటీన్స్, వెజ్ తినేటి వాళ్ళకి ఇది అవసరం. వెజిటేరియన్స్కి ప్రోటీన్గా ఇవి స్పైరోలినా యూజ్ అవుతుంది. చైనీస్ వెజిటేబుల్ అని దేనిని అంటారు? ఫ్యాట్ చాయ్. శిలీంధ్రాల అధ్యాయాన్ని ఏమంటారు? మైకాలజీ. శిలీంధ్ర శాస్త్ర పితామహుడు ఎవరు? మెఖేలీ.
వేటిని పరపోషకాలు అంటారు? శిలీంధ్రాలను పరపోషకాలు అంటారు. పెట్రోల్ను ఉత్పత్తి చేసే మొక్కలు బ్యాట్రియోకోకస్ కెలోట్రోఫిస్. శైవలం జిల్లేడును ఉపయోగించి మనం పెట్రోల్ను ఉత్పత్తి చేస్తారంట. రేడియోధార్మిక ఐసోటోపులైన డ్యూటేరియం, థోరియంలు ఏ బీచ్లో లభిస్తాయి? కేరళ. ఏ జీవులు కర్పూరాల నుండి సున్నం CaCO3ని తయారగును? మొలస్కా. సముద్ర ఉపరితలంలో తేలియాడే జంతువులను ఏమంటారు? పెలాజిక్. ఉదాహరణకు జెల్లీ చేప అరిలియా ఫైసేలియా. బ్రాడ్కాస్ట్ పద్ధతి అని ఏమంటారు? అని దేనిని అంటారు? విత్తనాలు చల్లటం, ఎరువులు వేయటం రెండు ఒకేసారి చేయటాన్ని బ్రాడ్కాస్టింగ్ అంటారు. బ్రాడ్కాస్టింగ్ అంటే విత్తనాలు చల్లటం, ఎరువులు వేయటం. గూటి పద్ధతి ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేవి దానిమ్మ, నారింజ, జామ. చీనీ ఫలాలలో వైరస్ వ్యాధులు ట్రిస్టిజా మొజాయిక్, ఎల్లో కార్కోవిన్. ఇవన్నీ చీనీ ఫలాలలో వచ్చే వైరస్లంట. చీమలు మొక్కలలో గల సహజీవనం మిర్మికోఫిలీ. మొక్కలలో అత్యంత క్రియావంతంగా కణ విభజన జరిగే ప్రాంతం కాండం. మొక్కలలో అత్యంత క్రియావంతంగా కణ విభజన జరిగే ప్రాంతం కాండం. మొక్కలలో ఆక్సిన్లు తయారయ్యే స్థలం విభజ్య కణాలు. సైటోకైనిన్లు ప్రత్యేక చర్య కణ విభజన. ఆకులు ఫలాలు రాలుటలో ప్రభావం చూపే హార్మోను అబ్సైసిక్ ఆమ్లం. అబ్సైసిక్ ఆమ్లం వలన ఆకులు ఫలాలు రాలుతాయి అన్నమాట. చెట్ల నుంచి ఆకులు ఫలాలు రాలిపోవటానికి ఏ హార్మోన్ అంటే అబ్సైసిక్ ఆమ్లం. మొక్కల నుండి నీటి నష్టం జరగకుండా చేసే హార్మోన్ అబ్సైసిక్ ఆమ్లం. మొక్కల పెరుగుదలను కొన్ని పదార్థాలు నియంత్రిస్తాయి. మొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరు? చార్లెస్ డార్విన్. అంటే మొక్కల పెరగటాన్ని కూడా కొన్ని పదార్థాలు నియంత్రిస్తాయంట. అది ఎవరు ముందు కనుక్కున్నారంటే చార్లెస్ డార్విన్. అంటు మొక్కలలో వేళ్ల ఉత్పత్తిని ప్రోత్సహించేది నా అంటే ఎన్ అంటే నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్. IBA ఇండోల్ 3-బ్యూట్రిక్ యాసిడ్. ఇవన్నీ IBA అనేవి ఆక్సిన్ కుటుంబానికి చెందినవి అన్నమాట. మొక్క ప్రధాన భాగానికి ఆకు లేక పుష్పం లేక ఫలం మధ్యన వేరుపరిచే పొర పేరు ఏమిటి? అబిసిసస్. మొక్కలు, దుంపల విత్తనాలు స్థూప్తావస్థను ప్రోత్సహించే హార్మోను అబ్సైసిక్ ఆమ్లం. పక్వానికి వచ్చిన లేక దెబ్బతిన్న ఫలం నుండి విడుదలయ్యే వాయువు ఇథైలీన్. కణజాల వర్ధనములో వివిధ అవయవాల భేదం ఏర్పడటానికి తోడ్పడే హార్మోన్లు ఏంటంటే ఆక్సిన్, సైటోకైనిన్. పండుటాకులు ఏర్పడటం ఆలస్యమయ్యేలా చేసేవి ఆక్సిన్లు, జిబ్బరిన్లు, సైటోకినిన్. పండుటాకులు అంటే ఆకులుండి కొన్ని ఎల్లో కలర్లో అవుతుంటాయి కదా అవి. కాండమును అడ్డంగా పెద్దదయ్యేటట్లు ప్రేరేపించి మొక్క పెరుగుదలలో మార్పు ఇథైలీన్. కణ విభజన, కణ పొడవును అధికం చేయటానికి ఏర్పడే పదార్థాలు సైటోకైనిన్లు. కాండపు పొడవును, పత్రదళ వైశాల్యమును పెంచుట. విత్తనాలు లేని అనిషేక ఫలాలు ఏర్పడటానికి ఏర్పడే చర్యని జిబ్బరిన్ అంటారు. అంటే విత్తనాలు లేని అనిషేక ఫలాలని దేనికి కారణం అంటే జిబ్బరిన్ అనే హార్మోన్ కారణం. మొక్క నుండి నీటి నష్టం జరగకుండా చేసే హార్మోన్ అబ్సైసిక్ ఆమ్లం, అబ్సైసిక్ యాసిడ్. ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం సాధారణంగా ఏమని పిలుస్తారు అంటే ఆక్సిన్. ఓటు ధాన్యపు అంకురం మొక్క ప్రాంకుర కవచంపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరంటే చార్లెస్ డార్విన్. ఆయన ఓటు ధాన్యపు అంకురం మొక్క ప్రాంకుర కవచంపై. తెలివి తక్కువ మొలక అనే జబ్బును వరి మొక్కలలో ఏ శిలీంధ్రం కలుగు చేస్తుంది? జిబ్బరెల్లా
ఫ్యూజికొరై, జిబ్బరిల్లా ఫ్యూజికొరై అనేది తెలివి తక్కువ మొలక అనే జబ్బును వరి మొక్కలలో కలుగు చేస్తుందంట. ఓకే, మొక్కలలో కణ విభజనను అధికం చేయటాన్ని ఏమంటారు? సైటోకైనిన్లు. మొక్కల పెరుగుదలను నిరోధించే హార్మోన్ అబ్సైసిక్ ఆమ్లం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా చదువుకోండి, మళ్ళీ మళ్ళీ వినండి. వినటం వల్ల చాలా ఎక్కువ గుర్తుంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా అయితే 50 బిట్స్ వస్తున్నాయి. మామూలుగా అయితే అలా చేస్తే తక్కువ వస్తున్నాయి కదా, అందుకే ఇలా చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.